నా దేహం నా ఇష్టం ఫ్రాన్స్లో రాజ్యాంగ హక్కును పొందింది. అబార్షన్ హక్కులను రాజ్యాంగంలో చేర్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఫ్రాన్స్ అవతరించింది. మహిళలు ఇకపై అబార్షన్ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపింది. ఫ్రాన్స్ పార్లమెంటు చారిత్రక బిల్లును ఆమోదించింది. అబార్షన్ హక్కును రాజ్యాంగంలో చేర్చింది. దీంతో ప్రపంచంలో అబార్షన్ హక్కును రాజ్యాంగంలో పొందుపరిచిన తొలి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది. పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో బిల్లు ఆమోదంపై ఓటింగ్ జరిగింది. 780 ఓట్లతో బిల్లుకు ఆమోదం లభించింది. 72 మంది సభ్యుల ఈ బిల్లును వ్యతిరేకించారు. అత్యధిక ఓట్లతో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఉమ్మడి సెషన్లోని సభ్యులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహిళా హక్కుల కార్యకర్తలు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ పార్లమెంటులోని 2 ప్రత్యేక సభలలో అబార్షన్ రాజ్యాంగ హక్కు హోదానిచ్చారు. అయితే ఫ్రెంచ్ పార్లమెంట్లో చాలా మంది ఈ ప్రతిపాదనకు సపోర్ట్ చేస్తూ ఓటు వేశారు. అలాగే ఈ బిల్లు 72 ఓట్లతో ఆమోదం పొందింది. ఈ చట్టాన్ని ఆమోదించడానికి ముందు ఇమాన్యుయల్ మక్రాన్ మాట్లాడుతూ గర్భస్రావం మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని నేను హామీ ఇచ్చాను అని అన్నారు. ఫ్రాన్స్లో ఈ చారిత్రాత్మక నిర్ణయం వెలువడిన తర్వాత చాలా మంది పెద్ద నిర్ణయాన్ని వెల్లడించారు. ఇందులో ఫ్రెంచ్ పీఎం గాబ్రియల్ మాట్లాడుతూ మేము మహిళలందరికీ సందేశం పంపుతున్నామని, మహిళల శరీరాలు వారివని, వారి తరపున ఎవరు నిర్ణయాలు తీసుకోలేరని అన్నారు. ఫ్రాన్స్లో 80% మంది ఈ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నారని అన్నారు. అందుకే దేశంలోనే ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇక పార్లమెంటులో ఓటింగ్ ఫలితాన్ని పెద్ద స్క్రీన్ పై ప్రదర్శించారు. అనంతరం నా శరీరం నా హక్కు అనే సందేశాన్ని కూడా స్క్రీన్ పై ప్రదర్శించారు. మహిళలు ఇకపై అబార్షన్ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవచ్చని అనడంతో అబార్షన్ వ్యతిరేక సంఘాలు ఈ చట్టంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని